వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ సినిమా గురించి చాలామంది అనేక రకాలైనటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు. ఈ వయసులో చిరంజీవికి ఇది అవసరమా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని పక్కన పెడితే వాస్తవంగా చిరంజీవి అనేటటువంటి ఆయన 35 సంవత్సరాలకే స్టార్ డమ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, మెగాస్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనకి దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంది. సో ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా చాలా గ్రేస్ తోటి ఆయన సినిమాలు కూడా తీస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా చిరంజీవి అనేటటువంటి వ్యక్తి మీద ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఏ రోజు నోరు తీసి సమాధానం చెప్పినటువంటి సందర్భాలు చాలా అరుదు. అయితే ఆయన వచ్చేటటువంటి విమర్శలకి తన సినిమాల ద్వారా లభించేటటువంటి విజయాలతోటి, వసూళ్లతోటి సమాధానం చెప్తూ ఉంటారు. అది ఆయనకి పరిపాటైనటువంటి అంశం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏంటి అంటే మొన్న మధ్య ఒక సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్కి చిరంజీవి హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ స్క్రీన్ మీద క్లింకార, ఎవరైతే రామ్ చరణ్ కూతురుందో అమ్మాయి ఫోటో ప్రదర్శించినటువంటి సందర్భంలో అప్పుడు చిరంజీవి కొన్ని అంశాలు అక్కడ మాట్లాడడం జరిగింది. చాలా జోవియల్గా మాట్లాడాడు ఆయన. ఏంటి అంటే ఇంటి చుట్టూ కూడా, ఇంటికి పోతే ఇదేదో ఇల్లు లాగుంటుంది, అది నేనేదో ఒక అమ్మాయిల హాస్టల్కి వార్డెన్ లాగా ఉంటారు, చుట్టూ కూడా మొత్తం అమ్మాయిలే ఉంటారు, మనవరాళ్ళతోటి ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, చరణ్ ఈసారైనా సరే ఒక అబ్బాయిని ఇవ్వరా, మన లెగసీని మనం కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు, సరదాగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఆ పాప గురించి కూడా ఆయన మాట్లాడారు. అయితే దీన్ని పట్టుకొని కొంతమంది శ్యామల లాంటి వాళ్ళు అనమాట, యాంకర్ శ్యామల వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే వారసత్వం అంటే అమ్మాయిలు కాదు, అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా అని చెప్పేసి రకరకాలైనటువంటి వారసత్వం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అనిపించింది ఆ సందర్భంలో. సరే, చిరంజీవి దీని మీద ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఆయన ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా సమాధానం చెప్పలేదు. రెచ్చిపోయారు చాలామంది. అసలు ఆడవాళ్ళ మీద, మహిళల పట్ల ఆయన లింగ వివక్షతని చూపిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. అంతేకాకుండా మహిళల పట్ల వివక్షత చూపిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. ఇలా ఇష్టానుసారం మాట్లాడినా సరే ఆయన ఏమాత్రం కూడా సమాధానం కూడా చెప్పనటువంటి పరిస్థితి. సో లెగసీని కంటిన్యూ చేయాలంటే మగపిల్లాడే కావాలా, మరి ఆడపిల్లలతో లెగసీని కంటిన్యూ చేయకూడదు, అది ఇది అని చెప్పేసి రకరకాలైన విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలా, ఎందుకంటే ఆయన నేచర్ కదా, ఆన్సర్ చేయడం అనమాట. అయితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాడు ఆయన. ఏంటి అంటే మనశంకర వరప్రసాద్ సినిమా ఉంది కదా, ఈ మనశంకర వరప్రసాద్ సినిమాకి నిర్మాత ఎవరు అంటే చిరంజీవి కూతురు సుష్మిత. ఈమె ఏం చేసిందంటే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినట్టు ఒక సంస్థని ఏర్పాటు చేసి అందులో ఆమె ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది. సో 300 కోట్ల క్లబ్లో ప్రస్తుతానికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా చేరింది. అంటే ఇక్కడ చిరంజీవి లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అంటే సుష్మిత 300 కోట్ల క్లబ్లో మొదటి సినిమానే చేర్చే విధంగా నిర్మాతగా వ్యవహరించిందంటే చిరంజీవి నోటితో సమాధానం చెప్పలా. ఆయన ఈ సినిమా ద్వారా అప్పుడు ఎవరైతే రెచ్చిపోయారో, ఎవరైతే పేట్రేగిపోయారో, ఎవరైతే తమ వెనకున్నటువంటి పరిస్థితులు చూసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా ఆయన సమాధానం చెప్పారు. ఏంటి ఆ సమాధానం అంటే, రామ్ చరణ్ ఒక్కడే కాదు, నా కూతురు సుస్మిత కూడా సినిమా రంగంలో రాణించగలదు. నేను ఏదైతే సినిమా రంగంలో ప్రస్తుతానికి కొనసాగిస్తున్నటువంటి లెగసీ ఉందో దాన్ని నా వారసులు కొనసాగిస్తారు, అక్కడ ఆడలేదు మగాలేదు అనేటటువంటి అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, సుస్మిత నిర్మించినటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్ 300 కోట్ల క్లబ్లో చేరడం, భారీ ఎత్తున వసూళ్లను రాబట్టడం, ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కావడం, అంతేకాకుండా ఆయన తన వయసుని మర్చిపోయి ఈ సినిమాలో నటించడం. ఎన్నో సినిమాలు ఆయన తీశారు. ఆయన తీసినటువంటి ప్రతి సినిమా మీద అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా చేశారు చాలామంది. గతంలో ఆయన అమ్మడు, లెస్డు, కుమ్ముడు అని చెప్పేసి ఒక పాట చేసి దాని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఆ ఒక్క పాట కొన్ని రోజుల పాటు జనాల నోళ్ళలో నానినటువంటి పాట అది. మరి ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా సమాధానం చెప్పకుండా తన పనితోటి ఆన్సర్ చేసే పరిస్థితుల్లో చిరంజీవి ఉంటారు. సో కాబట్టి సుష్మిత తన వారసురాలే, అబ్బాయి మాత్రమే కాదు అమ్మాయిలు కూడా వారసులే అని చెప్పి ఎవరైతే అరిచి కొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటితో సమాధానం చెప్పాల. అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా వారసత్వం గురించి, వారసుల గురించి నోటితో చెప్పారు, ఎవరు చేసి చూపించట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఎలా ఉంది, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినది అందరికి కూడా తెలుసు. వివక్షత గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలామంది హాస్యాస్పదంగా అనుకుంటూ ఉంటారు. మరి చిరంజీవి విషయం వచ్చేసరికి ఏం కనిపిస్తుంది, అదే సుష్మిత పెట్టి
నిర్మాతగా ఆమె తీసినటువంటి సినిమా ఈరోజు 300 కోట్ల క్లబ్లో చేరినటువంటి పరిస్థితి. సో కాబట్టి చిరంజీవిని గురించి మాట్లాడేటువంటి సందర్భంలో అసలు ఆయన ఏంటి, ఏ విధంగా ఆయన అభివృద్ధి చెందాడు, ఏ విధంగా ఆయన ఈ స్థాయికి ఎదిగాడు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే చాలా గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా అకారణంగా ఒక మాట అన్నటువంటి వ్యక్తి, అవతల ఉన్నటువంటి వాళ్ళ స్థాయిని బట్టి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక చిన్న 1-2 సినిమాలు విజయం సాధిస్తేనే యాటిట్యూడ్ ఏ విధంగా యాక్టర్స్కి మారిపోతుంది అనేది ఇటీవల కాలంలో చాలామందిని చూసాం మనం. మరి మెగాస్టార్గా అయిన 70 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు. దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన ఒక మెగాస్టార్గా అప్పటి నుంచి ఉన్నా సరే గర్వం లేకపోగా ఆ గర్వాన్ని తలకెత్తించుకోకుండా చాలా పద్ధతిగా, గౌరవంగా, మానవత్వంతో మనిషి అంటే ఇలా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఆయన చూపిస్తున్నారు చూస్తారా. సో అది చిరంజీవి అంటే. సో చిరంజీవి గురించి అవాకులు చవాకులు పేలే ముందు ఆయన సమాధానం చెప్పడం, ఆయన ఏదో నోరు తెసి మీకు ఏదో ఆన్సర్ చేస్తాడు, లేకపోతే మీరు మాట్లాడినట్టు కూడా ఆయన సమాధానం చెప్తాడు అంటే అది అవివేకం అవుతుంది. ఇప్పుడైనా సరే మీరు ఆయన విమర్శిస్తే ఆ విమర్శలకు ఆన్సర్లు ఆ తర్వాత ఆయన ఇచ్చేటటువంటి సక్సెస్, విజయము తన పనితీరు ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో సినిమాలు కలుద్దాం. నమస్కారం.